చూడండి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ లో ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ మనకి ప్రాబ్లం 7 కూడా చెప్పడం జరిగింది, ప్రాబ్లం 6 కూడా చెప్పడం జరిగింది. ఒక ఎక్సర్సైజ్ సమస్య ఉందా సార్ మనకి కొన్ని ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ అయిన తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేద్దాం. ఇందులో క్వశ్చన్ నెంబర్ చూడండి exercise 2a exercise 2a అంటే ఇందులో ఏమైనా కాబట్టి మనం చేసుకున్న 2 మార్క్స్ ఉన్నాయి, 4 మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో చూడండి సార్ రోమన్ 1 లో మనకి ఫస్ట్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏముంది? ఫస్ట్ పాయింట్ when the ordinary shifted to 4, -5 by the translation of axis find the coordinates of the following points with reference to new axis. అన్న క్వశ్చన్ చూసుకోండి. when the origin is shifted to 4, -5 by the translation of axis find the coordinates of the following points with reference to new axis. ఈ విధంగా మనకి పాయింట్ ఇచ్చాడు, షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చి మీకు ఏమడిగాడు ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ అడిగాడు ఫాలోయింగ్ పాయింట్స్ అన్నాడు. షిఫ్టెడ్ ఆప్షన్ కదా రిఫరెన్స్ వ్యత్యాసం న్యూ కోఆర్డినేట్స్ అడిగాడు కాబట్టి ఏ ప్రాసెస్ చేయడం అంటే ఫస్ట్ పాయింట్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఈ ఫస్ట్ పాయింట్ లో ఏముంది? 0,3 ఇచ్చాడు. 0,3 ఇచ్చిన ఎవరు రిఫరెన్స్ క్వశ్చన్స్ ఇందులో న్యూ కోఆర్డినేట్స్ అడిగాడు. అంటే న్యూ కోఆర్డినేట్స్ అడిగినప్పుడు న్యూ కోఆర్డినేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయను? న్యూ కోఆర్డినేట్స్ అడిగాడు కాబట్టి న్యూ కోఆర్డినేట్స్ ఎలా ఫైండ్ అవుట్ అవుతుందో సార్ అందులో పాయింట్ 1 తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆన్సర్ లో ఏం తీసుకోవాలంటే లెఫ్ట్. కానీ అక్కడ క్యాపిటల్ X y వాడుతున్నాం, స్మాల్ x డాష్ y డాష్ వస్తున్నాం తెలియదు. లెఫ్ట్ x డాష్ y డాష్ బి దా అంటే ఆల్రెడీ ఇచ్చేది ఓల్డ్ కోఆర్డినేట్స్. ఇది ఆల్రెడీ ఓల్డ్ కోఆర్డినేట్ కాబట్టి మనం తీసుకోవాల్సిన న్యూ కోఆర్డినేట్ తీసుకోవాలి. లెఫ్ట్ x డాష్ y డాష్ బి దా ఏంటివి? న్యూ కోఆర్డినేట్స్. ఇది న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ దేనికి న్యూ కోఆర్డినేట్స్ అండ్ గివెన్ ఇచ్చాడు ఒరిజినల్ ఇచ్చాడు, ఓల్డ్ సిస్టమ్ ఇచ్చాడు. గివెన్ ఓల్డ్ ఇచ్చాడు కాబట్టి మేము ఏం తీసుకుంటాం? న్యూ కోఆర్డినేట్స్ తీసుకుంటాం. అందువల్ల x డాష్ y డాష్ బి ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ స్మాల్ x, y అంటే ఏం తీసుకుంటాం అంటే ఐడియా ఉండాలి కదా. అందువల్ల గివెన్ ఇచ్చాడు కూడా రాసుకోండి. గివెన్ x, y ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 0,3 ఇచ్చాడు. అలాగే h, k ఏమి ఇచ్చేసుకున్నాడు ఆల్రెడీ. h, k ఏమి ప్లేస్ లో 4 -5 ఇచ్చేయాలి. అలాగే స్మాల్ మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ 0,3 ఏమవుతుంది? ఓల్డ్ కోఆర్డినేట్స్. మరి ఓల్డ్ కోఆర్డినేట్స్ కి ఇంటిగ్రేటర్స్ ఏంటి? స్మాల్ x, y. స్మాల్ x, y అంటే ఏమవుతుంది? ఓల్డ్ కోఆర్డినేట్స్ అవుతుంది. అంటే స్మాల్ x, y ఏమో ఓల్డ్ కోఆర్డినేట్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఓల్డ్ అవుతుంది కాబట్టి ఓల్డ్ కి ఇచ్చిన పాయింట్ అంతా 0,3 అయింది. మన న్యూ కోఆర్డినేట్స్ కి ఏంటి? h, k. అందులో h, k ఇది కూడా ఎంత ఉంది? 4, -5 అందువల్ల ఏమి ఇచ్చేస్తామో ఐడియా ఉంటారు. అందువల్ల ఇక్కడ చూసారా మనకి ఇచ్చిందేమో ఓల్డ్ ఇచ్చాడు. అలాగే ఏమి ఇచ్చాడు? ఇక్కడ షిఫ్టెడ్ ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి ఫార్మ్ ఏంటి? x ఈజ్ కూడా ఫార్మ్ ఏంటి? x డాష్ ప్లస్ h దట్ ఎంప్లాయిస్ x డాష్ ఈజ్ కూడా ఫార్మ్ ఎంత? ఇక్కడ చూడండి ఇది x డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. x డాష్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x డాష్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్లస్ h కొత్త ఏమవుతుంది? -h అంటే x -h వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? x డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x వాల్యూ ఎంత? x వాల్యూ 0 h వాల్యూ ఎంత? 4 అంటే x వాల్యూ 0 ఉంది, -h వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. సపరేట్ చెప్తే x డాష్ ఈక్వల్ టు -4. అలాగే ఎలాగా ఇంకేముంది? y కోఆర్డినేట్ ఫార్మ్ ఏంటి? y ఈక్వల్ టు y డాష్ ప్లస్ k దట్ ఇంప్లైస్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ k లెఫ్ట్ కొత్త ఏమవుతుంది? -k అవుతుంది. y - k దేర్ఫోర్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు y - k అంటే y వాల్యూ ఎంత?
-5 y వాల్యూ చూడండి 0 చూడండి ఇక్కడ y వాల్యూ ఎంత ఉంది 3 -12 k వాల్యూ ఎంత -5 therefore ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ చూడండి ఇక్కడ దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి మైనస్ ఎంత ప్లస్ therefore 3 + 5 వాల్యూ ఎంత 8 therefore మనకు కావాల్సిన x డాష్ y డాష్ న్యూ కోఆర్డినేట్స్ ఏమొచ్చింది x డాష్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు x డాష్ వాల్యూ ఎంత వచ్చింది -4 వచ్చింది కామా అలాగే y డాష్ వాల్యూ ఎంత వచ్చింది 8 therefore ఇక్కడ ఉన్న న్యూ కోఆర్డినేట్స్ ఏమొచ్చినాయి న్యూ కోఆర్డినేట్స్ ఏంటి therefore ద రిక్వైర్డ్ న్యూ కోఆర్డినేట్స్ న్యూ కోఆర్డినేట్స్ ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 2 మార్క్స్కి ఎత్తే వస్తాడో ఇవ్వడం ఇంచుమించు ఒకవేళ ఒకసారి మనం చేసుకుంటూ ఉండాలి అంటే ఏంటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అడిగింది ఏంటి న్యూ కోఆర్డినేట్స్ ఇచ్చింది ఏంటి ఇక్కడ గివెన్ వాల్యూ ఏంటి గివెన్ అనేది ఏమవుతుంది ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇది షిఫ్టెడ్ ఆరిజిన్ కంప్లీట్గా అదే యూజ్ చేసుకోమన్నాడు ఇక్కడ ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు న్యూ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇంకా అనదర్ సబ్ చూడండి ఒకసారి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా చేయాలి ఇందులో సెకండ్ పాయింట్ కూడా చూడండి ఒకసారి ఇందులో సెకండ్ పాయింట్ క్వశ్చన్ ఏముందంటే ఈసారి సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి -2 సెకండ్ పాయింట్ ఏముంది ఇక్కడ -2 సెకండ్ పాయింట్ -2 సెకండ్ పాయింట్ ఏంటి -2 4 సేమ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఇందాక ప్రీవియస్ సమ్లో ఇచ్చాడు అలాగే గివెన్ x, y ఈజ్వల్ ఎంత ఇచ్చాడు -2, 4 h, k ఇచ్చాడు వాల్యూ ఇక్కడ h, k ఎంత ఇచ్చాడు షిఫ్టెడ్ ఆరిజిన్ 4, -5 ఇంకేం కావాలి పాయింట్ తీసుకోవాలి ఏ పాయింట్ తీసుకోవాలి న్యూ కోఆర్డినేట్స్ తీసుకోవాలి కదా లెట్ x డాష్ y డాష్ బి ద ఏంటి బి ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ x, y చూడమ్మా ఇక్కడ మనకి ఏం తీసుకున్నాం లెట్ x డాష్ y డాష్ బి ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ x, y తీసుకుంటే పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం కాబట్టి ఫార్ములాకి ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఇంకా ఫార్ములాకి డైరెక్ట్గా ఒకసారి తెలియదు కాబట్టి ఫార్ములా రాసుకున్నాం ఇంకా ఫార్ములా ఐడియా ఉంది కాబట్టి x డాష్ ఈజ్వల్ టు x - h y డాష్ ఈజ్వల్ ఫార్ములా ఎంత y - k పాయింట్ సబ్స్టిట్యూషన్ ఫార్ములా రాస్తే x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ -2 h వాల్యూ ఎంత ఉంది 4 ఎడిషన్ చేస్తే వచ్చింది -6 అలాగే y డాష్ ఈజ్వల్ టు ఇది x డాష్ వాల్యూ అలాగే y డాష్ ఈజ్వల్ టు y వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 4 k వాల్యూ ఎంత -5 మరి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది 4 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత +5 అంటే మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 4 + 5 ఎంత అవుతుంది 9 therefore y డాష్ వాల్యూ ఎంత therefore the new coordinates ఏమవుతాయి ఇక్కడ న్యూ కోఆర్డినేట్స్ x డాష్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -6, 9 అందువల్ల x డాష్ వాల్యూ ఎంత -6 ఉంది y డాష్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 9 ఉంది therefore x డాష్ y డాష్ కూడా ఎంత వచ్చింది -6, 9 ఈ విధంగా మనకి న్యూ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు ఇది ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇచ్చి న్యూ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ మోడల్లో ఉన్నాయి మనకి ఇంకా ఎన్ని దాకా థర్డ్ పాయింట్ ఉంది థర్డ్ పాయింట్ మీరు ట్రై చేయండి మనకి ఇదే దాంట్లో మనకి ఇంకా థర్డ్ పాయింట్ క్వశ్చన్ ఉంది ఆ థర్డ్ పాయింట్ ఏముందో చూసారు ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పాయింట్ క్వశ్చన్ మనకి థర్డ్ పాయింట్ 4, -5 ఈ క్వశ్చన్ ట్రై చేయండి నెక్స్ట్ మనకి ఏముంది చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో పాయింట్స్ ఉన్నాయి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ది ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ 2, 3 by the translation of access by the translation of access if the coordinates of a point P change
change as following, change as follows. Find the coordinates of P, coordinates of P in the original system. అందులో ఇందులో ఫస్ట్ పాయింట్ ఉంది మనకి. ఫస్ట్ పాయింట్ ఏంటి? 4,5. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? చూడండి, పి చేంజ్ అయింది అంటే న్యూ కోఆర్డినేట్స్. ఇంకేం కావాలి మనకి? ఓల్డ్ కోఆర్డినేట్స్ కావాలి కాబట్టి చూసుకోండి సార్. ఓల్డ్ కోఆర్డినేట్స్ అంటే లెట్ స్మాల్ ఎక్స్ కమా వై బి ద ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏంటి? న్యూ సిస్టమ్ కాబట్టి ఏమవుతుంది? ఎక్స్ డాష్ వై డాష్. అంటే ఏ వాల్యూ అయితే నీకు కావాలన్నావో అక్కడ పి చేంజ్ అయిపోయిన పాయింట్ ఇచ్చాడు. చేంజ్ అయిపోయిన పాయింట్ ఎంత? 4,5. మరి నీకు కావాల్సింది ఏంటి? ఓల్డ్ సిస్టమ్ కావాలి కాబట్టి బి ద ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ డాష్ వై డాష్. అంటే ఎక్స్ డాష్ వై డాష్ అనేది న్యూ అయితే దానికి ఓల్డ్ కోఆర్డినేట్స్ అవుతాయి ఎక్స్ కమ్మ వై. మరి గివెన్ ఏమి ఇచ్చాడు రాసుకుంటే గివెన్ ఏంటి? హెచ్ కమ్మ వై వాల్యూ ఇచ్చాడు. హెచ్ కమ్మకే వాల్యూ ఎంత ఇచ్చాడు? 2,3. నీకు గివెన్లు ఇచ్చిందంత హెచ్ కమ్మకే ఇచ్చాడు. హెచ్ కమ్మకే వాల్యూ ఎంత? 2,3. మరి నీకు ఇంకేమి ఇచ్చాడు? చేంజ్ అయింది అంటే ఎక్స్ డాష్ వై డాష్. అంటే ఏ సిస్టమ్? న్యూ సిస్టమ్ ఇచ్చాడు. న్యూ కోఆర్డినేట్స్ నీ దగ్గర ఉన్నాయి, అలాగే షిఫ్టెడ్ ఆర్డర్ ఉంది. న్యూ కోఆర్డినేట్స్ ఎంత ఉంది నీ దగ్గర? 4,5. మనకి కావాల్సిన ఫార్ములాస్ ఏంటి? స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఎంత? వై డాష్ ప్లస్ కే. మన దగ్గర ఉన్న ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కాబట్టి ఇందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ వాల్యూ ఎంత? ఎక్స్ డాష్ వాల్యూ 4 ప్లస్ హెచ్ వాల్యూ ఎంత? 2. 4 ప్లస్ 2 ఎంత? 6. ఇది ఎక్స్ వాల్యూ. అయిన తర్వాత చూడండి వై డాష్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 5 ప్లస్ కే వాల్యూ ఎంత? 3. 5 ప్లస్ 3 ఎంత? 8. 5 ప్లస్ 3 వాల్యూ ఎంత? 8. దేర్ఫోర్ వై కూడా ఎంత వచ్చింది? 8. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఐవాస్ మ్యాటర్ ఏంటి? ద రిక్వైర్డ్ ఓల్డ్ కోఆర్డినేట్స్ ఏంటది? చూడండి 6,8. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6,8. అంటే ఏం అడిగాడో చూసుకోవాలి. ఇక్కడ అడిగింది ఓల్డ్ కోఆర్డినేట్స్ అడిగాడు కాబట్టి ఓల్డ్ కోఆర్డినేట్స్ అని రాసాం. అలాగే ప్రీవియస్ టైంలో న్యూ కోఆర్డినేట్స్ అడిగాడు కాబట్టి న్యూ కోఆర్డినేట్స్. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎన్ని చేసినా కూడా ఈ టైప్ మెథడ్లు ఇలాగ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా అంటే ఎన్ని క్వశ్చన్ చేసినా మనకు ట్రై చేయడం రావాలి కాబట్టి ఈ విధంగా ట్రై చేస్తే సరిపోద్ది. ఇంకైనా జరగదు చూడమ్మా. అంటే మనకి 2 మార్క్స్కి పడవు. 2 మార్క్స్ పడిపోవడం చేసుకున్నా పర్లేదు, కానీ 2 మార్క్స్కి పడవు ఇవి. అంటే ఈ టాపిక్లో మనకి ఏమున్నాయంటే 4 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 4 మార్క్స్ కోసం అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇంక ఇందులో థర్డ్ క్వశ్చన్ చూడండి సార్. థర్డ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు చూడండి సార్. థర్డ్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఫైండ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ కాదు. ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ is to be shifted so that the point 3,0 may change to -2,-3. అంటే పాయింట్ ఏమైందంటే అక్కడ చేంజ్ అయిందంట. ఎలా చేంజ్ అయింది? ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఇక్కడ హారిజన్ పాయింట్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద హారిజన్ ఈజ్ టు బి షిఫ్టెడ్ అయితే అప్పుడు ఏమైందంట? ఈ పాయింట్ ఎంత? 3,0 మే చేంజ్. ఎలా చేంజ్ అయింది? 2,-3 అంటే ఏంటి? ఓల్డ్ కోఆర్డినేట్స్ ఉన్నాయి, న్యూ కోఆర్డినేట్స్ ఉన్నాయి. నిన్ను ఎవరికి ఇక్కడ హెచ్కే అడిగాడు కాబట్టి ఏమేమి తీసుకోవాలో సార్ రాసుకోండి. ఇందులో లెట్ మరి ఆరిజిన్ పాయింట్ తీసుకోవాలి కాబట్టి లెట్ హెచ్కే ఏమవుతుంది ఇక్కడ? బి ద పాయింట్ టు
be the point to which the origin is to be shifted అంటే షిఫ్ట్ అయిన పాయింట్ ఇచ్చాడు. ఇంత షిఫ్ట్ అయిన పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఇక మన గివెన్ ఇచ్చాడు చూడండి సార్. గివెన్ x, y పాయింట్ ఎంత 3, 0. అలాగే x డాష్ y డాష్ పాయింట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? x డాష్ y డాష్ పాయింట్ 2, -3. మరి ఫార్ములా ప్రకారం ఒకసారి చూడండి. x ఇది కూడా ఫార్ములా ఎంత? x డాష్ ప్లస్ h. దట్ ఇంప్లైస్ h ఇది కూడా ఫార్ములా ఏమవుతుంది? నుంచి h ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ప్లస్ x డాష్, ఇదే కొత్త ఏమవుతుంది? మైనస్ x డాష్. కాబట్టి x మైనస్ x డాష్ సబ్స్టిట్యూషన్ చేస్తే డిఫర్ h ఇది కూడా x వాల్యూ ఎంత 3 మైనస్ x డాష్ వాల్యూ ఎంత 2. డిఫర్ h ఇది కూడా ఎంత వచ్చింది 1. అలాగే y ఇది కూడా ఫార్ములా ఎంత? y డాష్ ప్లస్ k. దట్ ఇంప్లైస్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది k కాబట్టి k ఇది కూడా ఏమవుతుంది? ప్లస్ y డాష్. లెఫ్ట్ కొత్త ఏమవుతుంది? y మైనస్ y డాష్. అంటే ఏం అడిగాడో చూసుకోండి, చూసుకోవాలి కాబట్టి హెచ్కే వాల్యూ కావాలి కాబట్టి హెచ్కే కావాలంటే హెచ్ వాల్యూ ఇక్కడ నుంచి మిగతా వాల్యూస్ అదర్ వాల్యూ సైడ్కి మార్చండి. ఇది ప్లస్ x డాష్, లెఫ్ట్ కొత్త ఏమవుతుంది? మైనస్ x డాష్. కాబట్టి దేఫర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x డాష్. అలాగే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది ప్లస్ y డాష్, ఇదే కొత్త ఏమవుతుంది? మైనస్ y డాష్. కాబట్టి y మైనస్ y డాష్ దేనికి ఎక్కువ అవుతుంది? k. దేఫర్ k ఈజ్ కూడా ఎంత అవుతుంది? y మైనస్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు y వాల్యూ ఎంత 0 మైనస్ y డాష్ వాల్యూ ఎంత -3. దేఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, జీరోకి వాల్యూ లేదు కాబట్టి దేఫోర్ ఎంత అయింది 3. దేఫోర్ ఫైనల్గా షిఫ్టెడ్ ఆరిజిన్ వాల్యూ హెచ్కేజీ కూడా ఎంత వచ్చింది 1, 3. మనకి ఈ విధంగా ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇవన్నీ కూడా 2 మార్క్సే. కానీ ఈ టాపిక్లో వచ్చేవి 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఇవి ఫర్దర్గా ఆ సమ్స్కి ఏమవుతాయి? యూజ్ అవుతాయి. అంటే ఆ సమ్స్ అనేవి సాల్వ్ చేయాలంటే ఈ హెచ్కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కానీ, స్మాల్ x, y కానీ, స్మాల్ x డాష్ y డాష్ కానీ ఇవన్నీ సబ్స్టిట్యూషన్ తెలియాలి మీకు. నెక్స్ట్ మీకు మనకున్న క్వశ్చన్స్ ఏంటంటే 4th క్వశ్చన్ చూడండి ఒకసారి. 4th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే when the origin is shifted to -1, 2 by the ఏం తీసుకోవాలంట? ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్. find the transformed equations of the following. అందువల్ల ఏమి అడిగాడో చూసుకుని దాన్ని బట్టి చేయాలి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఏమి ఇచ్చంటే x² + y² + 2x - 4y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏం చేసాడు? ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఈ చేతికి. వాడు ఏమడిగాడు? వెన్ ద ఆరిజిన్ షిఫ్టెడ్ టు, అంటే ఆరిజిన్ షిఫ్ట్ అయిన ఫండ్ ఇచ్చాడు. నేను ఏమడిగాడు ఇక్కడ? ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్, అంటే ఏ లెటర్స్లో కావాలి? x డాష్ y డాష్ లెటర్స్లో కావాలి. కాబట్టి నువ్వు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఆ గివ్ వాల్యూలో ఏ విధంగా మనకు చేంజ్ ఉందో ఆ చేంజ్ అంతా మనకు కావాలి. అందువల్ల ఇక్కడ చూడండి ఒకసారి. అందువల్ల ఒకసారి ఆన్సర్ చేసినప్పుడు ఏమేమి ఉన్నాయో రాసుకోండి. లెట్ x డాష్ y డాష్ ఏమవుతాయి? బీదా అంటే గివెన్ ఈక్వేషన్ అంటే ఒరిజినల్ ఈక్వేషన్ కాబట్టి ఒరిజినల్ ఈక్వేషన్ ఏ లెటర్స్ ఉంటాయి? స్మాల్ x, y. గివెన్ ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ అయితేనే ఇటు ఫైండ్ ఏమి అడిగాడు? ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ అడిగాడు. అంటే గివెన్ ఈక్వేషన్ ఒరిజినల్ కాబట్టి ఆ లెటర్స్ ఏంటి? ఇక్కడ ఓల్డ్ కోఆర్డినేట్స్. మనం ఏ కోఆర్డినేట్స్ యూజ్ చేసుకోవాలి? x డాష్ y డాష్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి x డాష్ y డాష్ బి ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్, దీనికి న్యూ కోఆర్డినేట్స్ స్మాల్ x, y ఇన్ ద ఏ సిస్టమ్? ఓల్డ్ సిస్టమ్. చూడండి ఒకసారి గివెన్ ఏమి ఇచ్చాడు? గివెన్ ఈక్వేషన్ అది గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్
గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ అంతా 1. అంటే గివెన్ ఈక్వేషన్ ఒరిజినల్ ఎలా చెప్తావు, వాడు అడిగింది ట్రాన్స్ఫార్మ్డ్ కాబట్టి గివెన్ ఈక్వేషన్ కంపల్సరీ ఏమవుతుంది ఒరిజినల్. మరి ఒరిజినల్ ఈక్వేషన్ ఏ లెటర్స్ ఉండాలి స్మాల్ xy అంటే స్మాల్ xyలో ఉంది. మరి ఇంకేం కావాలి, ఇంకోటి ఏమి ఇచ్చాడు అండ్ ఇంకోటి కూడా ఇచ్చాడు ఏంటది పాయింట్ షిఫ్టెడ్ ఆర్జ్ ఇచ్చాడు. షిఫ్టెడ్ ఆర్జ్ ఎంత హెచ్ కామకి వెళ్ళి ఎంత -1, 2. ఈ విధంగా మనకి ఫైనల్గా మనకి వచ్చింది ఏంటి, మనకి పాయింట్ ఇచ్చింది అలాగే ఈక్వేషన్ ఉంది కాబట్టి మనకి ఇంకా ఏమన్నా కోఆర్డినేట్స్ ఉన్నాయి ఏంటి ఫార్ములాస్. స్మాల్ ఎక్స్ ఈజ్ ఫార్ములా ఎంత x డాష్ ప్లస్ హెచ్. ఏ సిస్టమ్ ఇది న్యూ సిస్టమ్ ఓల్డ్ సిస్టంలో ఫార్ములా ఏంటి స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా x డాష్ ప్లస్ హెచ్ అలాగే స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంత y డాష్ ప్లస్ కే. ఫోరిందో సబ్స్టిట్యూషన్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు x డాష్ నాకు తెలియదు అంటే ఫైనల్గా మనకు ఇదే వాల్యూ కావాలి కాబట్టి x డాష్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంత -1 అలాగే y ఈజ్ ఈక్వల్ టు y డాష్ వాల్యూ అవసరం లేదు కాబట్టి y డాష్ ప్లస్ కే వాల్యూ ఎంత 2. అంటే ఏంటి మనకి ఇచ్చిన ఈ గివెన్లో ఏమి ఇచ్చాడు హెచ్ కామకే అంటే షిఫ్టెడ్ ఆరిజిన్ హెచ్ కామకే వాల్యూ ఎంత ఇచ్చాడు -1 కాబట్టి ఇచ్చాడు. అయితే నేను ఏ సిస్టమ్ అంటే ఇక్కడ ఓల్డ్ సిస్టమ్ ఎలా చెప్తావు ఒరిజినల్ అంటే ఓల్డ్ సిస్టమ్ యూజ్ చేయాలి. ఒరిజినల్ అన్నా కూడా ఓల్డ్ సిస్టమ్ యూజ్ చేస్తే నాకు ఓల్డ్ సిస్టంలో లెటర్స్ ఏంటి స్మాల్ ఎక్స్ స్మాల్ వై. అవి ఇందులో ఏ లెటర్స్లో ఉన్నాయి x డాష్ y డాష్ అనేది ఏంటి న్యూ సిస్టమ్. ఈ వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది ఎలా చేంజ్ అవుతుంది న్యూ సిస్టంలో చేంజ్ అవుతుంది. మరి న్యూ సిస్టంలో చేంజ్ అయిన ఈక్వేషన్ ఏమంటాం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటాం. అందువల్ల సబ్స్టిట్యూట్ x, y వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1లో ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ చేంజ్ అయిన ఈక్వేషన్ నేమ్ ఏంటి దేర్ఫోర్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఫార్మ్ ఏంటది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను ఈ ఈక్వేషన్ 1 యూజ్ చేసుకుంటూ ఈ పాయింట్స్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఇది ఎక్స్ ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూషన్ ఎంత x డాష్ -1 y ప్లస్ సబ్స్టిట్యూషన్ ఎంత y డాష్ ప్లస్ 2. సబ్స్టిట్యూషన్ ఎంత ఏమవుతుంది చూడండి ఒకసారి x డాష్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ y డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x డాష్ -1 మైనస్ 4 ఇంటూ y డాష్ ప్లస్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. చేసింది ఏంటి సబ్స్టిట్యూషన్ చేశానంతే. సబ్స్టిట్యూషన్ చేస్తే x ప్లస్ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత x డాష్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y ప్లస్ ఉన్న వాల్యూ ఎంత y డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x అంటే వాల్యూ ఎంత x వాల్యూ x డాష్ -1 మైనస్ 4 ఇంటూ y ప్లస్ ఉన్న వాల్యూ ఎంత y డాష్ ప్లస్ 2 ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత +1. ఇక్కడ దాకా మనకు వచ్చిన తర్వాత ఒకసారి చూడండి ఇందులో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సెపరేట్ చేస్తున్నాను మనకు వచ్చే ఫార్ములాస్ ఉండేసారి a మైనస్ b కాబట్టి a స్క్వేర్ ఏమొచ్చింది ఇక్కడ a స్క్వేర్ అంటే ఎంత x డాష్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x డాష్ ఇంటూ 1 ఫార్మ్ ఏంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x డాష్ ఇంటూ 1. ఇక్కడ చూడమ్మా ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా y డాష్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y డాష్ ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తున్నాం 2 ఇంటూ x డాష్ 2x డాష్ మైనస్ 2 ఇంటూ 2 1 జార్ ఎంత 2 మైనస్ 4 ఇంటూ y డాష్ 4y డాష్ ప్లస్ చూడండి ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి మైనస్ వేసాను. మరి మైనస్ ఇంటూ ప్లస్ కూడా ఏమవుతుంది మైనస్ 4 2 జార్ 8 ప్లస్ లాస్ట్ వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 0. చేసింది ఏంటి ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ అప్లై చేశాను. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ అప్లై చేశాను. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని అవుట్ సైడ్ వాల్యూతో మళ్ళీ చేశాను 2 ఇంటూ x డాష్ 2x డాష్ ప్లస్ ఇంటూ మైనస్ 2 1 జార్ 2 మైనస్ 4 ఇంటూ y డాష్ 4y డాష్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 2 జార్ ఎంత 8 లాస్ట్ వాల్యూ ఎంత +1. ఒకసారి ఇక్కడ ఎడిషన్ చేస్తాను చూడండి.
ఇక్కడ చూడమ్మా ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ తర్వాత ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ ఎంత అవుతుంది 1 మైనస్ 2 1 జా 2 ఇంటూ ఎక్స్ డాష్ 2x డాష్ మైనస్ 2x డాష్ అనదర్ వాల్యూ చూడండి ఇక్కడ y డాష్ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ y డాష్ స్క్వేర్ తర్వాత ప్లస్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 2 2 జా 4y డాష్ 2 2 జా ఎంత అవుతుంది 4y డాష్ ప్లస్ 2x డాష్ ప్లస్ 2x డాష్ మైనస్ 2 చూడండి ఇక్కడ మైనస్ 2 తర్వాత ఇక్కడ చూడండి మైనస్ 4y డాష్ మైనస్ 8 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నేను ఇక్కడ సింప్లిఫికేషన్ ఏం చేయలేదు యాజ్ ఇట్ ఈజ్గా ఈ బిలో వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి వాల్యూస్ అక్కడ స్క్వేర్ చేశాను మల్టిప్లికేషన్ కూడా మల్టిప్లికేషన్ చేశాను ఇందులో క్యాన్సిల్ టర్మ్స్ ఉండే మైనస్ 2x డాష్ ప్లస్ 2x డాష్ అలాగే ప్లస్ 4y డాష్ మైనస్ 4y డాష్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి చూడండి అమ్మా ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ అలాగే ప్లస్ y డాష్ హోల్ స్క్వేర్ ఇంకా బ్యాలెన్స్ వచ్చి నెంబర్స్ ఉన్నాయి ప్లస్ 1 ప్లస్ 4 వాల్యూ ఎంత 5 నుంచి చూడండి ఇక్కడ ఇది ప్లస్ 1 ప్లస్ 4 5 ప్లస్ 1 ఎంత 6 అయింది అక్కడికి ప్లస్ 6 ఇక్కడ నెగిటివ్స్ ఉంటే -8 -2 -8 -2 అంటే ఎంత -10 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 దేర్ఫోర్ ఫైనల్గా మనకు ఛాన్స్ చూడండి ఒకసారి ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ y డాష్ హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది -4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇది -4 ఈ -4 రైట్ సైడ్ పంపితే ఏమైంది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ y డాష్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత 4 అంటే ఏమైంది ఇక్కడ ఏదైతే మనం రాసినట్లో ఇది కాన్స్టెంట్ -4 వచ్చింది ఈ కాన్స్టెంట్ -4 రైట్ సైడ్ పంపితే ఏమైంది +4 అయింది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ y డాష్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 4 ఇందులో డాష్ డ్రాపింగ్ చేస్తే ఈ డాష్ డ్రాపింగ్ చేస్తే ఫైనల్గా ఏమొచ్చింది దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ transformed equation is ఏమవుతుంది చూడండి ఇందులో డాష్ డ్రాప్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎందుకంటే డాష్లో ఉన్నంత కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఏ లెటర్లో ఉండాలి XY లెటర్స్లో ఉండాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను ఇక్కడ డ్రాపింగ్ డాష్లు అన్నాను డ్రాపింగ్ డాష్ అంటే ఈ డాష్ తీసేయగా ఇంకేముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 4 ఈ టైప్ ఆఫ్ మెథడ్లో మనకి 4 మార్క్స్ కూడా ఉంది ఈ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ మనకి 4 మార్క్స్ కూడా ఇస్తున్నాడు అందువల్ల ఏం చేయాలి అక్కడ వాడు ఇచ్చింది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అలాగే షిఫ్టెడ్ ఆర్డర్ ఇచ్చాడు హెచ్కే ఈ రెండింటిని యూజ్ చేసుకునే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కాబట్టి గివెన్ ఈక్వేషన్ కంపల్సరీ ఏమవుతుంది ఒరిజినల్ ఇప్పుడు కూడా ఏ లెటర్స్ ఉండాలి స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉండాలి ఒరిజినల్ ఈక్వేషన్ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉంది కాబట్టి గివెన్ పాయింట్ హెచ్కమకే సబ్స్టిట్యూషన్ ఏ సిస్టంలోని ఓల్డ్ సిస్టమ్ ఇదే సిస్టమ్ ఇది ఓల్డ్ సిస్టమ్ మరి ఓల్డ్ సిస్టంలో ఫార్ములా ఏంటి ఓల్డ్ సిస్టమ్ ఫార్ములా ఎక్స్ ఈజ్ కూడా ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ వై ఈజ్ కూడా ఫార్ములా ఎంత వై డాష్ ప్లస్ కే ఇందులో ఎక్స్ డాష్ మనకు తెలియదు కాబట్టి అది అలాగే ఉంచండి హెచ్ ప్లస్ ఎంత వాల్యూ -1 అంటే ప్లస్ అంటే మైనస్ ఎంత మైనసే కాబట్టి 1 వేసాం అలాగే వై డాష్ ప్లస్ కే వాల్యూ ఎంత 2 ఈ 2 వాల్యూస్ని ఎక్స్ ప్లేస్లోనేమో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి వై ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేయాలి ఇదిగో ఎక్స్ ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం ఎక్స్ డాష్ -1 పవర్ ఎంత స్క్వేర్ తర్వాత ప్లస్ వై ప్లస్ 1 వాల్యూ ఎంత వై డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 అలాగే ఉంచావు ఎక్స్ ప్లస్లో ఎక్స్ డాష్ -1 -4 ఇంటూ వై ప్లస్లో వై డాష్ ప్లస్ 2 ప్లస్ 1 దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇది మనకి ఫైనల్గా వచ్చే వాల్యూ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇదే క్వశ్చన్లో మనకి సెకండ్ పాయింట్ కూడా ఉంది ఆ పాయింట్ కూడా చూడండి ఒకసారి ఇందులో సెకండ్ పాయింట్ కూడా ఉంది కాబట్టి సెకండ్ పాయింట్ క్వశ్చన్ చూడండి ఒకసారి సెకండ్ పాయింట్ మనకి ఇందులోనే ఫోర్త్ క్వశ్చన్లో సెకండ్ పాయింట్ ఏంటంటే
2x square plus y square minus 4x plus 4y is equal to 0. ఇది 4th క్వశ్చన్లో సెకండ్ పాయింట్. అయితే మనకి ఆల్రెడీ గివెన్లో మనకి ఇచ్చింది ఏదైతే ఉందో అది రాసుకోవాలి కాబట్టి ఒకసారి ఆన్సర్లో చూడండమ్మా. లెట్ ఏంటి పాయింట్ రాసుకుంటే ముందు పాయింట్ రాసేసుకోండి. లెట్ ఇది ఏ ఇందులో ఉంది ఒరిజినల్ ఫైండ్ ఏమని అడిగాడు ట్రాన్స్ఫార్మ్. ఫైండ్ ట్రాన్స్ఫార్మ్ అడిగాడు కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఏమవుతుంది ఒరిజినల్ అవుతుంది. మరి ఒరిజినల్ ఈక్వేషన్స్ ఏముంటాయి ఓల్డ్ కోఆర్డినేట్స్ ఉంటాయి. మనకి ఏ కోఆర్డినేట్స్ కావాలి న్యూ కోఆర్డినేట్స్ కాబట్టి లెట్ ఎక్స్ డాష్ కమా వై డాష్ బి ద ఏ కోఆర్డినేట్స్ బి ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ వీటికి ఓల్డ్ సిస్టమ్ ఎంత స్మాల్ ఎక్స్ కమా వై. ఇంకేమి ఇచ్చాడు గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటో ఒరిజినల్ ఈక్వేషన్ 2x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4 ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత 1. ఇంకేమి ఇచ్చాడు మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. అంతకుముందు ప్రీవియస్ పాయింట్ ఎంత షిఫ్టెడ్ ఆరిజిన్ -1, 2 కాబట్టి h,k అండ్ h,k వాల్యూ ఎంత -1, 2. మరి ఏ సిస్టమ్ యూజ్ చేసుకోవాలి కదా ఓల్డ్ సిస్టమ్ కాబట్టి ఓల్డ్ సిస్టమ్ పాయింట్ ఫార్ములా ఏంటి ఓల్డ్ సిస్టమ్కి స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రీవియస్ వాడాం కదా అదే ఫార్ములా కూడా యూజ్ చేస్తాం కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ వై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంత వై డాష్ ప్లస్ కే. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు చూడండి సార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి ఒకసారి ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంత -1. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్ వాల్యూ ఎంత తెలియదు కాబట్టి వై డాష్ ప్లస్ కే వాల్యూ ఎంత 2. సేమ్ ప్రీవియస్ మోడల్లో ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ చేయాలి కాబట్టి ఒకసారి చూడండి. సబ్స్టిట్యూట్ ఎక్స్ వై వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఎక్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ వై ప్లేస్లో ఉన్న వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. సబ్స్టిట్యూట్ ఎలా చేస్తాను చూడండి. 2 ఇంటూ ఎక్స్ ప్లేస్ ఇగో ఎక్స్ ప్లేస్ ఎంత ఉంది వాల్యూ ఎక్స్ డాష్ -1 వాల్యూ ఎంత ఎక్స్ డాష్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై వాల్యూ ఎంత వై డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఎక్స్ ప్లేస్లో రాసే వాల్యూ ఎంత ఎక్స్ డాష్ ప్లస్ 1 ఎక్స్ డాష్ ప్లస్ 1 కాదు మైనస్ ఉంది అక్కడ ఎక్స్ డాష్ -1 ప్లస్ 4 ఇంటూ వై వాల్యూ ఎంత వై డాష్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. అంటే ఏం చేశాను ఇక్కడ ఈ గివెన్ ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఏదైతుందో ఆ ఒరిజినల్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో వాల్యూ చేంజ్ అయింది వై ప్లేస్లో వాల్యూ కూడా చేంజ్ అయింది కాబట్టి మనకు ఫైనల్గా ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్ డాష్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఎక్స్ డాష్ -1 ప్లస్ 4 ఇంటూ వై డాష్ ప్లస్ 2 ఇచ్చింది. దీంట్లో చూడండి ఇది 2 ఇంటూ మల్టిప్లికేషన్ ఇక్కడ 2 ఇంటూ కాబట్టి ఫైనల్గా వచ్చిన వాల్యూ ఏం చేయాలి 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2 ఇంటూ ఇక్కడ ఏ -b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే ఫార్ములా ఏ అంతా ఎక్స్ డాష్ కాబట్టి ఎక్స్ డాష్ స్క్వేర్ అయింది ప్లస్ బి ప్లస్ ఉన్నది 1 కాబట్టి 1 స్క్వేర్ అయింది -2 ఇంటూ ఎక్స్ -2 ఇంటూ కాబట్టి 2 ఇంటూ ఎక్స్ డాష్ ఇంటూ 1 అయింది. తర్వాత కంప్లీట్ అయ్యాక ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంతా వై డాష్ ఇంటూ బి అంటే 2 ఇంటూ వై డాష్ ఇంటూ 2 అంటే ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయడం తెలియాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ అని తెలియాలి. ఇక్కడ ఏ ఎంత వై డాష్ అంటే వై డాష్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ 1 వాల్యూ ఎంత 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత వై డాష్ ఇంటూ బి వాల్యూ ఎంత 2 మైనస్ ఈచ్ అండ్ ఎవరి వాల్యూ మల్టిప్లై చేస్తే 4 ఇంటూ ఎక్స్ డాష్ 4x డాష్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ కూడా మైనస్ ఉంది కానీ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 4 1 జా 4 ప్లస్ 4 ఇంటూ వై డాష్ 4y డాష్ ప్లస్ 4 2 జా ఇక్కడ చూడండి ప్లస్ ఉంది ఇక్కడ కూడా ఉంది ప్లస్ ఇంటూ ప్లస్ ఏ కాబట్టి 4 2 జా 8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏ ప్రాసెస్లో ఏం చేస్తున్నది ఐడియా ఉండాలి కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక ఇది ఈచ్ అండ్ ఎవరీ మల్టిప్లై చేయాలి కాబట్టి చూడండి ఒకసారి 2 ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ కాబట్టి 2 ఇంటూ ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది 1 2 1 జార్ ఎంత అవుతుంది 2 1 జార్ ఎంత 2
మైనస్ 2 2 జార్ ఎంత అవుతుంది 4 2 2 జార్ 4 కాబట్టి 4 1 జార్ ఏమవుతుంది 4 ఎందువల్ల ఇక్కడ చూడండి సరే 2 1 జార్ 2 2 1 జార్ 2 కాబట్టి 2 2 జార్ ఎంత అవుతుంది 4 ఇంటూ ఎక్స్ డాష్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయడం రావాలి మేము లేదంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటే కావాలితే 2 ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ 2 ఎక్స్ డాష్ స్క్వేర్ అయింది ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1 1 2 జార్ 2 మైనస్ ఇక్కడ 2 1 జార్ ఎంత 2 2 2 జార్ ఎంత వచ్చింది 4 ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4 2 2 జార్ ఎంత అవుతుంది 4 ప్లస్ 2 2 జార్ ఎంత 4 ఇంటూ వై డాష్ మైనస్ 4 ఎక్స్ డాష్ ఇక్కడ చూడండి ప్లస్ 4 వై డాష్ ఇక్కడ ఎడిషన్ చేయవలసిన వాల్యూ చూడండి ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 8 ఎంత ప్లస్ 12 ఇది ఇక్కడ ఎంత అవుతుంది 0 అంటే ఎడిషన్ చేసిన ఎందుకు చేసిన ఇక్కడ ఇది ప్లస్ 4 ఉంది ఇక్కడ ప్లస్ 8 ఉంది కాబట్టి ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 12 వచ్చింది ఇప్పుడు ఆర్లో రాసుకుంటే ఇక్కడ చూడండి 2x డాష్ స్క్వేర్ ఇది ఇంకెక్కడైనా ఉందా లేదు కాబట్టి 2x డాష్ స్క్వేర్ తర్వాత y చూడండి ప్లస్ y డాష్ స్క్వేర్ తర్వాత ఇక్కడ x డాష్ ఉంది ఇక్కడ ఎంత మైనస్ 4x డాష్ ఇక్కడ కూడా ఎంత ఉంది మైనస్ 4x డాష్ ఇది మైనస్ 4x ఇది కూడా మైనస్ 4x కాబట్టి ఎంత అవుతుంది మైనస్ 8x డాష్ అలాగే వై డాష్ చూడండి ఇది ప్లస్ 4y డాష్ ఇక్కడ కూడా ప్లస్ 4y డాష్ ప్లస్ 4 కూడా ఎంత అవుతుంది ప్లస్ 8y డాష్ నెక్స్ట్ కాన్స్టెంట్స్ ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 4 ఎంత 6 ప్లస్ 12 ఎంత 18 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 ఫైనల్గా చూస్తే 2x డాష్ స్క్వేర్ ప్లస్ y డాష్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 8y డాష్ ప్లస్ 18 అని వాల్యూ వచ్చింది కాబట్టి ఒకసారి చూడండి అందువల్ల ఇక్కడ చూడండి ఫార్ములా బట్టి మనకి ఏమవుతుంది 2x డాష్ స్క్వేర్ ప్లస్ y డాష్ స్క్వేర్ మైనస్ 8x డాష్ ప్లస్ 8y డాష్ ప్లస్ 18 కూడా 0 కాబట్టి ఫైనల్గా మనకు కావాల్సినది ద రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏంటో ఫార్ములా ఇందులో డాష్లు డ్రాప్ చేస్తే డాష్ అంటే పవర్ డాష్లో తీసేస్తే ఎంత అవుతుంది ఇంకా 2x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ తర్వాత ఎంత ఉంది మైనస్ 8x ప్లస్ 8x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 0 ఇంకా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం చూడండి